కనెక్ట్ అవుతాయో వాటిని మనం ఏమని అంటాం, నోడ్ ఆఫ్ రాన్వీర్ అని అంటాం. ఓకేనా? సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ నర్వ్ సెల్. సింపుల్. నర్వ్ సెల్ యొక్క డయాగ్రామ్ అనేది చేసి ఈ స్ట్రక్చర్ ఈ విధంగా మెన్షన్ చేసి ఇవి పార్ట్స్ అనే వాటిని రాయండి. మీకు పార్ట్స్ తెలిస్తే ఓన్ సెంటెన్సెస్ లో రాయొచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్, నర్వ్ సెల్ కన్సిస్టెడ్ nucleus and cell body around it. It has two type of projections. Small projections are called dendrite. One long projection, it is extended, it is known as axon. The axon is covered by the sheath. అంటే axon ని sheath కవర్ చేస్తారు. దాన్ని ఏమంటాం, మీలన్ sheath అని అంటాం. ఓకేనా? అండ్ ద మీలన్ sheath consists ది స్క్వాన్ సెల్స్. అందులో ఏముంటాయి, స్క్వాన్ సెల్స్. The axon, when it is extended, it has some root-like structures. వాటిని ఏమంటాం, axon terminal అంటాం. And every Menon sheath is connected by small portion of space. దాన్ని నోడ్. సింపుల్. మీ ఓన్ లాంగ్వేజెస్ లో సెంటెన్సెస్ లో రాయొచ్చు. ఇది అన్నమాట నర్వ్ సెల్.